ఏపీలో ఎన్నికల గొడవలపై ఈసీ సీరియస్ అయింది. జిల్లాల వారీగా నమోదవుతున్న ఘటనలపై ఆరా తీసిన ఈసీ ఇవాళ ఏపీ సీఈఓ ముందు 3 జిల్లాల ఎస్పీలు హాజరు కావాలని ఆదేశించింది. 2 రోజుల్లో 3 జిల్లాల పరిధిలో పొలిటికల్ గొడవలు జరిగాయి. ఆళ్లగడ్డ, గిద్దలూరులో 2 హత్యలు జరిగాయి. మార్చలలో ఓ పార్టీకి చెందిన కారును తగలబెట్టారు. ఈ ఘటనలపై ఈసీ ఫోకస్ పెట్టింది. ఇవాళ సీఈఓ కార్యాలయానికి రావాలంటూ ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల ఎస్పీలను ఆదేశించింది. రాజకీయ హింసను ఎందుకు ఆపలేకపోయారనే అంశంపై వివరణ కోరతామన్నారు ఏపీ సీఈఓ ఎంకే మీనా. ఆ 3 జిల్లాల ఎస్పీలు ఇచ్చిన వివరణ ప్రకారం చర్యలుంటాయన్నారు. లోక్సభ అభ్యర్థుల లిస్టుపై కసరత్తు పూర్తి చేస్తోంది కాంగ్రెస్. ఇవాళ 2వ లిస్టు విడుదలయ్యే అవకాశం ఉంది. 2వ జాబితాపై నిన్న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. తెలంగాణలో మరో 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణతో పాటు 8 రాష్ట్రాల్లో 50 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను సిఈసి ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో 6 పార్లమెంట్ నియోజకవర్గాలపై చర్చ జరిగితే 5 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లపై క్లారిటీకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి మల్లూరు రవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఆదిలాబాద్ సీటు ఆదివాసీకి ఇవ్వాలని సిఈసిలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రిమ్స్లో డాక్టర్గా ఉన్న సుమలత పేరును కాంగ్రెస్ సిఈసి పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు విచారణ జరగనుంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి తీర్పు వచ్చింది. ఏపీపీఎస్సీ పరీక్షలకు సంబంధించి 2 సార్లు మూల్యాంకనాలు జరిగాయని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో విచారించిన న్యాయమూర్తి పరీక్షను రద్దు చేశారు. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ రోజు విచారణ జరుపుతామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. దీంతో నేడు ఏపీపీఎస్సీ పరీక్షపై హైకోర్టు ధర్మాసనం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడుతోంది అన్నది ఉత్కంఠగా మారింది. నాగర్ కర్నూలు కాంగ్రెస్ లో టికెట్ లొల్లి ముదురుతోంది. ఈసారి టికెట్ తనకే ఇవ్వాలంటూ సోనియా గాంధీకి లేఖ రాశారు మాజీ ఎమ్మెల్యే సంపత్. 30 ఏళ్లుగా పార్టీనే నమ్ముకొని ఉన్న తనకు అన్యాయం జరుగుతుందని లేఖలో తెలిపారు. మల్లు రవికి ఇప్పటికే ప్రభుత్వం ప్రతినిధి పదవి, కేబినెట్ హోదా కల్పించారన్నారు. ఈసారి తనకు అవకాశం ఇవ్వాలంటూ లేఖలో విజ్ఞప్తి చేశారు ఆయన. నాగర్ కర్నూలు సీటుకి తానే సరైన అభ్యర్థిని అన్నారు సంపత్. సిఈసి సభ్యులపై కూడా సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు సంపత్. సిఈసి సభ్యులు ఉద్దేశపూర్వకంగానే ఒకరి పేరును ప్రతిపాదించారని ఆరోపించారు. మల్లు రవి 4 సార్లు ఓడిపోయారని, అలాంటి వ్యక్తికి మళ్లీ సీట్ ఇవ్వాలని సిఈసి ఎలా ప్రతిపాదించిందంటూ ఆయన ప్రశ్నించారు. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో వారాహి వాహనంపై పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి పవన్ ప్రచారం ప్రారంభం కానుంది. తొలి విడతలో 10 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్. పొత్తులు లేకుండా చంద్రబాబు నిలబడలేరన్నారు మంత్రి పెద్దిరెడ్డి. చంద్రబాబు రాజకీయ వికలాంగుడు అంటూ విమర్శించారు ఆయన. పొత్తులను ముందుగా ఊహించిందే అన్న ఆయన జగన్ సింగిల్ గానే వెళ్తారన్నారు. మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ బస్సు యాత్రకు సన్నద్ధమైందన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ఇడుపులపాయ నుంచి ప్రారంభించి ఇచ్చాపురం వరకు సభలు ఉంటాయని చెప్పారు. 27న ప్రొద్దుటూరు, 28న నంద్యాల, 29న ఎమ్మిగనూరులో సభలు నిర్వహిస్తామన్నారు. సిద్ధం సభలు సక్సెస్ అవుతాయన్నారు ఆయన. ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. ఒంగోలులో టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో భాగంగా భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. ఒంగోలు బైపాస్ రోడ్డు వద్ద కారులో వస్తున్న వారి నుంచి దాదాపు 24 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో నగదును అధికారులు సీజ్ చేశారు. సత్యసాయి జిల్లా హిందూపురంలోనూ 8,20,000 క్యాష్ పట్టుబడింది. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు.
ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఓ వాహనంలోని 37 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్పోస్ట్ వద్ద 3.3 లక్షలు పట్టుబడ్డాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత 4వ రోజు విచారణ పూర్తయింది. పలు అంశాలపై అధికారులు ఆమెను ప్రశ్నించారు. కవిత పిఎలను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. కవిత అరెస్ట్ తర్వాత ఆమె పిఎలు రాజేష్, రోహిత్ రావులకు నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అభిషేక్ బోయిన్పల్లికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. తన భార్య అనారోగ్యంతో ఉండటంతో చికిత్స చేయించేందుకు బెయిల్ మంజూరు చేసింది. పాస్పోర్టు సరెండర్ చేసి హైదరాబాద్లో చికిత్స చేయించేందుకు అనుమతినిచ్చింది. ఈడీ అధికారులకు ఒక మొబైల్ నెంబర్ ఇవ్వాలని, సంబంధిత అధికారులకు తనకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని ఆదేశించింది. మిగిలిన బెయిల్ నిబంధనలను ట్రయల్ కోర్టు తమ ఉత్తర్వుల్లో పేర్కొంటుందని తెలిపింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణ ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగునా నిర్లక్ష్యం జరిగినట్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ గుర్తించింది. ప్రతి స్టేజ్లోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందని తెలిపింది. ప్రాజెక్టు డిజైన్, ఎగ్జిక్యూషన్, క్వాలిటీ అండ్ ఇన్స్పెక్షన్, ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ ఇలా ప్రతి దశలోనూ అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించారని గుర్తించింది. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల అలసత్వంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్న రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని నల్గొండ కలెక్టర్ను ఆదేశించారు ఆయన. తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు గవర్నర్కు స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి యాదగిరిగుట్ట వెళ్లి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు గవర్నర్ రాధాకృష్ణన్. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందంటూ విమర్శించారు బీజేపీ నేత రఘునందన్. గేట్లు తీస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ జనగామ జిల్లా పాలకుర్తి కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంది. దేవరుప్పుల మండలం అధ్యక్షుడిగా ఉన్న పెద్ది కృష్ణమూర్తిని తొలగించి నల్ల శ్రీరాముల్ని అధ్యక్షుడిగా నియమించడంతో వివాదం రాజుకుంది. పెద్ది కృష్ణమూర్తి వర్గీయులు ఆందోళనకు దిగారు. పెద్ది కృష్ణమూర్తి, నల్ల శ్రీరాములు వర్గీయులకు మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శలు చేశారు. ప్రాజెక్టు గేట్లెత్తి రైతులకు నీళ్లివ్వడం చేత కాదు కానీ కాంగ్రెస్ రాజకీయ గేట్లెత్తి నేతలను పార్టీలో చేర్చుకుంటామని చెప్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాణి అపాయింట్మెంట్ను రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. నిబంధనల మేరకు కొత్త డిఎంఈని నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాణి నియామకాన్ని హైకోర్టులో సవాల్ చేశారు ప్రొఫెసర్ నరేంద్ర కుమార్. ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం వాణి అపాయింట్మెంట్ను రద్దు చేసింది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే టీడీపీ నుంచి తానే పోటీ చేస్తానంటున్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ. పిఠాపురంలో పవన్ కాకుండా ఇంకొకరు పోటీ చేస్తే వారి పల్లకి మోసే ప్రసక్తే లేదన్నారు ఆయన. టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ప్రధాని మోడీని ఇంప్రెస్ చేయడానికి చంద్రబాబు నానాపాట్లు పడ్డారని ఆరోపించారు. ఒక్క ముక్క హిందీ రాకపోయినా తెలుగులో రాసుకొని చదివారని సెటైర్లేశారు. అటు పవన్ కళ్యాణ్ను ఇటు బీజేపీని చంద్రబాబు మోసం చేస్తున్నాడని ఆరోపించారు కేశినేని నాని.
పవన్ కళ్యాణ్కి ఓటమి కొత్త కాదంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. వంగ గీతపై పవన్ కళ్యాణ్ గెలవడం అసాధ్యమని, పిఠాపురంలో ఆయనకు అసలు ఓట్లే రావని అన్నారు. ఓటమి భయంతోనే భీమవరం, గాజువాక వదిలేశారని అన్నారు వెల్లంపల్లి. ఎన్నికల తర్వాత జనసేనను బీజేపీలో విలీనం చేయడం ఖాయమని అన్నారు ఆయన. సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. మొదటి విడత ఎన్నికలను నిన్న నోటిఫికేషన్ విడుదలైంది. తొలి విడత లోక్సభ ఎన్నికల్లో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు మొదటి విడతలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. త్వరలోనే దీన్ని లిస్ట్ చేస్తామని తెలిపింది. ఉచిత హామీలు ప్రకటించే పార్టీల గుర్తులు, రిజిస్ట్రేషన్ను రద్దు చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు పిటిషనర్. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధుల నియామకాన్ని సమర్థించుకుంది కేంద్ర ప్రభుత్వం. రిటైర్డ్ ఐఏఎస్లైన జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధులను ఎన్నికల కమిషనర్లుగా నియమించడానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించడాన్ని సవాల్ చేశారు పిటిషనర్లు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మనీ లాండరింగ్ కేసులో విచారణకు సంబంధించి ఈడీ వైఖరిని తప్పుపట్టింది సుప్రీం. నిందితులకు డిఫాల్ట్ బెయిల్ నిరాకరించేందుకు వరుసగా అనుబంధ ఛార్జ్షీట్లు దాఖలు చేయడాన్ని ప్రశ్నించింది. స్టార్టప్ ఎగ్జిబిషన్లో ప్రధాని మోడీ రాహుల్ గాంధీపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. స్టార్టప్లను రాజకీయాలతో కలిపి మాట్లాడుతూ రాహుల్పై పంచ్లు పేల్చారు. రాజకీయాల్లోనూ చాలా మంది స్టార్టప్ కోసం ప్రయత్నిస్తున్నారంటూ రాహుల్ను టార్గెట్ చేశారు ప్రధాని. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై మళ్లీ బీజేపీ కార్యకర్తలా మారిపోయారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కండువా కప్పి ఆమెను పార్టీలోకి మరోసారి ఆహ్వానించారు. నిన్నటి వరకు గవర్నర్ పదవిలో ఉన్నారు ఆమె. ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చేందుకే పదవికి రాజీనామా చేసిన ఆమె ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరారు. శివసేన, ఎన్సీపీ పార్టీల్లో చీలికలను బీజేపీ కారణం కాదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉద్ధవ్ ఠాకరేకు ఉన్న పుత్ర ప్రేమ శివసేన 2 వర్గాలుగా విడిపోవడానికి కారణమైందన్నారు ఆయన. ఏక్నాథ్ షిండే అర్హతకు తగ్గట్టుగా బాధ్యతలు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. శరద్ పవార్కు కూతురుపై ఉన్న ప్రేమ ఎన్సీపీని చీల్చిందన్నారు ఆయన.